హాయ్ గాయ్స్. సో 'అఖండ 2' మూవీ అయితే అఫీషియల్‌గా పోస్ట్‌పోన్ అయిందనమాట ఇవాళ. అసలు ఏం జరిగిందంటే ప్రొడక్షన్ హౌస్ 14 లిన్స్ వాళ్ళు హీరోస్ నౌ తోటి 3 సినిమాలు చేసున్నారు. 'దూకుడు', 'వన్ నేనొక్కడినే' అండ్ 'ఆగడు'. 'దూకుడు' టైంలో వాళ్ళకి ఏదో పేమెంట్స్ చేయాలంట. పేమెంట్స్ జరగలేదని 2019లో కోర్టులో కేసేశారు. ఆ కేసు ఇంకా రన్ అవుతుంది. 'అఖండ 2' 14 రీల్స్ వాళ్ళతో చేస్తున్నారని తెలిసింది. లీగల్ నోటీస్ వేద్దామని ట్రై చేశారనమాట. బట్ డిసెంబర్ 3న మద్రాస్ హైకోర్టులో కేసేశారు. కోర్టు వాళ్ళేమో మీరు ముందు పెండింగ్ డ్యూస్ని క్లియర్ చేస్తేనే రిలీజ్ అన్నారు. సో 'అఖండ 2' రిలీజ్ అవ్వాలంటే ఆ 28 crores ఈ రోజు నో వాళ్ళకి ఇవ్వాలి అనమాట. సిచ్యువేషన్ ఏంటంటే నిన్న నైట్ లాస్ట్ మినిట్ వరకు పాపం ప్రొడ్యూసర్స్ వాళ్ళు బాగా ట్రై చేశారు. మళ్ళీ ఓవర్సీస్ ప్రీమియర్స్ అండ్ కర్ణాటక, ఏపీ ప్రీమియర్స్ ఉన్నాయి కాబట్టి తెలంగాణ మాత్రం ఇంకా బుకింగ్స్ ఓపెన్ కాలేదు అప్పటి వరకు. కానీ లాస్ట్ వరకు ట్రై చేశారు. కేసు ఇంకా నడుస్తుంది కాబట్టి ఆల్ ఇండియా ప్రీమియర్స్ క్యాన్సిల్ అని 6:15కి నిన్న నైట్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఇండియాలో ప్రీమియర్స్ ఆగిన ఓవర్సీస్లో ఉంటాయని, కానీ తెలంగాణలో బుకింగ్స్ ఓపెన్ అవ్వలేదు. ఇంకా 8 PM అన్నారు, మళ్ళీ 9 PM అన్నారు. అలా చూస్తూ ఉండగా ఓవర్సీస్ కూడా డౌట్ అని ఎక్స్లో చాలా ట్వీట్స్ వచ్చాయన్నమాట. అలా మెల్లగా 11 PMకి పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని తెలిసింది. సో ఎగ్జాక్ట్గా 11:42కి 'అఖండ 2' టీం నుంచి ట్వీట్ అయితే వచ్చింది. అది సంగతి. కానీ ఇంకా 'అఖండ 2'కి ఎగ్జాక్ట్గా రిలీజ్ డేట్ ఇది అని ఏం లేదు. పాపం నందమూరి ఫ్యాన్స్ బాగా అట్టారనమాట. ఏదేమైనా బాలయ్య మూవీ ఇలా ఆగిపోవడం నాకు ఇష్టం లేదు. మూవీ అయితే తొందరగా రిలీజ్ అవ్వాలని కోరుకుంటూ, మరి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మరి లేట్ ఎందుకు? ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.